వస్తుంది. ముఖ్యంగా తమ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా తామే గెలుస్తామన్న ధీమాతో ఎప్పుడు లేనంతగా చంద్రబాబు నాయుడు ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలాగైనా ముందుకు వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నారట. ఇందులో జనసేన పార్టీతో పాటు టీడీపీ కూడా ఉంది అనే విషయాన్ని ఇప్పటికే చంద్రబాబు నాయుడు క్లియర్గా సంకేతాలు ఇస్తున్నారు. అయితే బీజేపీ విషయంలో మాత్రం కాస్త తర్జన భర్జన ఉంది. ఎందుకంటే బీజేపీకి ఎన్ని స్థానాలు ఇవ్వాలి, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి 3 పార్టీలు ఏం చేయాలనే విషయాన్ని మాత్రం చర్చకు తీసుకున్నారట. కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం పార్టీ అధినేత స్థానిక సంస్థల ఎన్నికలు సిద్ధమవుతున్నారు. తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ 2 నెలల తర్వాత జరిగిన ఎన్నికల్లో విజయం సాధించడంతో ఇక కూటమి ప్రభుత్వం కూడా లోకల్ బాడీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధించడంలో ఎలాంటి సందేహాలు లేవన్నది నాయకత్వానికి స్పష్టమైంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు కావస్తుండడం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతుండడంతో ఇక కూటమి ప్రభుత్వం కూడా త్వరలోనే దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నాయి. అయితే ఎండల సమయంలో కంటే తర్వాత పోలింగ్ జరపడం మంచిదని భావిస్తున్నట్లు సమాచారం. ఎండాకాలంలో ఓటింగ్ శాతంపై ప్రభావం పడుతుందని, అలాగే కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉందని అంచనాలో ఉంది.